ఈ కుర్చీ ఏంటి సార్? మెడికల్ సీటు ఆల్రెడీ అయిపోయినాయిగా. అందుకే ఇది తెచ్చాం కదా. కంఫర్ట్ గా ఉండదు, అయినా పాప అడ్జస్ట్ అవుతుంది. కుర్చీ క్లాసులో వేసి కూర్చోబెట్టండి, పాపకు పాఠాలు చెప్పండి. సార్ మేనేజ్మెంట్ కోటాలో సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు. ఈ లక్ష్మీదేవిని, చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం. మెడిసిన్ పూర్తి చేయించి మెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి. అన్నా గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్, సీటే కొన్నాం, బంగారం కొనలేమా? ఏంటమ్మా? చాలా థ్యాంక్స్ అండి. ఏంటమ్మా ఇది చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు? మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు. చాలా థ్యాంక్స్. అరే సీట్ నేను ఇప్పితే థ్యాంక్స్ వాడికి చెప్తుందేంట్రా? చూడు, బాగా చదివి డాక్టర్ అవ్వు. అదిగో సీట్ ఇప్పించినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి. ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా? అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తా ఉంటుంది కదా, కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పిద్దాం. క్లాస్ కి టైం అయింది, గో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఏం శైలు, ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నారు? మీకు ఇది చిన్న విషయమే కావచ్చు, కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం. చాలా చాలా థ్యాంక్స్. వస్తాను. రేయ్ అన్నా బాబు మంచి మూడ్ లో ఉన్నాడు. ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి అన్నా. పెన్ డ్రైవ్ లాగేసుకుందాం. సరేనా. గో బాబు బంగారం. 1 మినిట్. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా. అవునా, మా రౌడీలతో ఇంత మంచి కార్యక్రమం చేయించినందుకు మొన్న పర్సనల్ దాబాలా సాయంత్రం దావతిస్తున్నానా? అబ్బే నాకు రాజా అలాంటివన్నీ- రాజా 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 నో అనొద్దు రాజా. ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా. సరే, ఇప్పుడు చెప్పండి సార్, నేనేం చేయాలో? ఇది నా సిచ్యువేషన్. చూడు కృష్ణ, అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం. కానీ అదంత ఈజీ కాదు. ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలియంది కాదు. సెంట్రల్ లెవెల్లో ఫోన్ చేయించి ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తాడు. ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పనే వాడాలి కృష్ణ, వేరే మార్గం లేదు. ఓకే సార్, ఐల్ డూ మై బెస్ట్. గో హెడ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. నమస్కారం ఎమ్మెల్యే గారు. రాజా ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం. ఇది మాత్రం ఇవ్వవు. మీరేదో ఇవ్వడానికి తెచ్చినట్టున్నారు. లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా, సాటిస్ఫై కాల. అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాన్తో దించి పారేశా. హలో స్కూల్ పిల్లలు, కాలేజీ పాపలు, వంటింటి పిన్ని గారు రావాలి, ఆప్తులు వచ్చారు. అన్నా. బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు. ఏయ్, డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి. సూపర్, ఆ, రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ కిట్ ఇచ్చాయి. ఫంటాస్టిక్. మూడో పాపకి డిజైనర్ డ్రెస్ ఇచ్చాయి. ఓయ్ అబ్బా. ఆ? బామ్మ గారికి ఐఫోన్ 6s లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరెట్ తీసుకోండి. ఇది నాకెందుకండి? బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు. చాటింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. రాజా వీళ్ళ ఆనందమే బాబా ఆనందం, బాబా ఆనందమే నా ఆనందం. నా ఆనందం ఏంటో బాబుకు తెలుసు. నేనంత ఆనందంగా లేనే. ఎందుకు లేవు? నిన్న కాలేజీ సీటు, ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇంతకంటే ఏం కావాలి రాజా? బామ్మగారు, మొన్న మీ మనసులో ఏదో కోరిక ఉందని చెప్పారు కదా, అదేంటో చెప్పండి, తీర్చేస్తారు. బామ్మగారు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి అమ్మా, మీ కోరికలు తీరుస్తాం కదా. ఇల్లు చాలా పాతపడిపోయింది. పెంకులన్నీ రాలి పెగ్గలేపిద్దాం, పెగ్గలేపిద్దాం. దూలాలన్నీ విరిగిపోయి కొత్త చేపిద్దామమ్మా. ఎంతో అక్కర్లేదు. అమ్మా ఓ 30 కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ గా కట్టించావనుకో 10 తరాలకి మాకు పనికొస్తుందా? అబ్బా చేసేమ్మా. అరే ఆగానా, నువ్వు తలుచుకుంటేంత ఏంట్రా తలుచుకునేది? అరే పేద వృద్ధనారి కావాలంటే ఇంత పప్పు అడగాలి, ఇంత పులిహారం అడగాలి, ఒక నేత చీర అడగాలి. 30 కోట్లేంటిరా? నా ఇల్లే 3 కోట్లు లేదురా. ఏమారికి మానవత ఉందా? ఎక్కించు రాజా, యూట్యూబ్ లో ఎక్కించే రాజా. బామ్మ, మనకు ఫ్యాంటసీలు వద్దు కానీ వీళ్ళ నాన్నగారు, మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరిక చెప్పండి. హా, అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఓణీలు ఫంక్షన్ చెయ్యాలి. బామ్మగారు ఇది కదా కోరికంటే.
రేయ్ అన్నా. కంచెళ్ళి ఆ. 5 పట్టు చీరలు సరేనా. 25 మందితో క్యాటరింగ్ ఆ. బంతి పూలు మామిడి తోరణాలు దీంతో ఫినిష్ చేయటమే. అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుంటాను? నీ కూతురు ఓణీల ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి. అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా? ఆ కిక్కే కదా నాకు కావాలి. నాకు ఇది కదా కావాలి. నువ్వు అది సాటిస్ఫై చేయి, నేను ఇది సాటిస్ఫై చేస్తాను. ఖాయమేనా? అమ్మ తోడు. అమ్మ తోడు. నాయకి చూడు మాకమ్మ అడు చూడు. నాన్న, చిన్న చెల్లి ఓణీల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు. నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న. ఎలాగైనా రావడానికి ట్రై చేయి. అలాగే అమ్మా. చెప్పరా తమ్ముడు. ఫ్రెండ్స్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, రిలేటివ్స్ అందరి దగ్గర వెతికామన్నా. ఎక్కడా దొరకలేదు. వాడిని ఎలాగైనా పట్టుకుంటాం. వదలొద్దు. సరే అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం సంతకాలు పెడుతున్నారండి. శివాజీలో రజనీకాంత్ కూడా ఇన్ని సంతకాలు పెట్టుండడు. సార్ దీని మీద 1,00,000 రూపాయలు చెక్క ఎవడికి రా? మెజిషియన్ అంట సార్. హాయ్ గైస్, దిస్ ఈస్ మ్యాజిక్ మంగమ్మ. వీడు వాళ్ళకం చూస్తుంటే వెయ్యి ఇచ్చిన పండుగ చేసుకునేలా ఉంది. 1,116 తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు. మ్యాజిక్ చేయడానికి వచ్చాను. అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. చిచ్చి ఇదెవరిది? చండాలంగా వాసన వస్తుంది. నీదే. నాదా? రేయ్ ఏంట్రా అందరూ నా వెనక చూస్తున్నారు? ముందు నన్ను చూసుకుని ఏంట్రా? అమ్మా నాదే. నాకేదో డౌట్ వేస్తుంది. అంత నమ్మసక్యంగా లేదే. మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెడ్డి మాయం చేయండి. ఓకే. అబ్రకదబ్రా ఆవకాయ బద్ద. ఓపెన్ ఇట్. ఏంట్రా? వీడికి చెడ్డీ లేదా? ఈ పొట్టోడికి అసలు మ్యాజిక్ రాదు, ఏమీ రాదు. ఆ, ఇదేంటి పుట్టి ఎలాస్టిక్, మరి కింద క్లాత్ ఏది? ఏది అడుగుతున్నాడుగా చెప్పరా. అవునన్నా, పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదన్నా, అందుకే కింద క్లాత్ కట్ చేసి రింగిలా వేసి. దించో. చాలా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓ, యువర్ సూపర్, యువర్ నాట్ ఆర్డినరీ, యువర్ సూపర్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలా నేను ఏసీపీ కృష్ణ చేతుల్లో ఇరుక్కుపోయాను కాబట్టి డియర్ మంగమ్మ, ఎలాగైనా సరే ఆ ఏసీపీ చేతిలోంచి పెన్ డ్రైవ్ నీ మాయాజాలంతో నా చేతుల్లో పెట్టావంటే ఈ 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా నీ చేతుల్లో పెడతా. ఆ కృష్ణగాడి దగ్గర 100 కాపీలున్నా 1000 కాపీలున్నా నేను మాయం చేయగలను. బట్ అది నా మ్యాజిక్ వల్ల అవ్వదు. హిప్నటైజ్ చేసి తీయాలి. ఆ కృష్ణగాడిని ట్రాన్స్ లోకి తీసుకెళ్లి మైండ్ కంట్రోల్ లోకి తెచ్చుకుని ఫస్ట్ వాడు పెన్ డ్రైవ్ నుంచి, నెక్స్ట్ వాడి కంప్యూటర్ నుంచి, ఫైనల్ గా వాడు బ్రెయిన్ నుంచే ఫైల్ డిలీట్ చేస్తాను. సూపర్ మంగమ్మ, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వు ఇచ్చిన ఎక్స్ట్రా చెక్ కి ఓ 0 యాడ్ చేసి ఇవ్వు. తప్పకుండా మంగమ్మ. తేడా వచ్చిందనుకో 2 0 నేను యాడ్ చేసుకుంటా. ఇది ఎలా సాధ్యం మంగమ్మ? లాజిక్ అడగొద్దు, మ్యాజిక్ ఎంజాయ్ చేయి. అమ్మ నా కొండే. ఆ కృష్ణగాడిని బార్కి తీసుకెళ్లి బొమ్మలా మార్చి పెన్ డ్రైవ్ లాగేస్తా. ఓర్ మాయలోడా, వస్తా, నేను చేస్తా నిన్ను మాయ. మందు పార్టీ అన్నావు, మరి ఇక్కడ గ్లాసులు లేవంటమ్మా. మందు పార్టీలకి గ్లాసుల చీర్స్ కొట్టు అంతే. నువ్వు దట్ ఈస్ మంగమ్మ. నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. గంట ఎలా ఉంది? చాలా బాగుంది. గంట సౌండ్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆహా, అంత తన్మయత్వం గంట సౌండ్ కి? అసలు నీకు హిప్నటైజ్ ఎక్కిందా లేదా? బాగా ఎక్కింది బేబీ. నిజంగా ఎక్కితే నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ నాకు ఇచ్చేయి.
అది పుచ్చపతి నేనేమను. మరి పుచ్చప్ప కనపడితే ఇస్తావా? ఇచ్చేస్తా. అదే మాట మీద ఉండు. నిన్ను ఫ్రీజ్ చేస్తున్నా. ఫ్రిడ్జా? ఫ్రిడ్జ్ కాదు, ఫ్రీజ్. ఫ్రీజ్ అయిపోయావు కదా? అయిపోయా. అయిపోయావు కదా? అలాగే ఉండు, అలాగే ఉండు. కృష్ణ కృష్ణ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఆయన బిగ్ స్క్రీన్ మీద జంగిల్ బుక్ సినిమా చూస్తున్నారు. అబ్బా నుంచో పెట్టి చూపించేస్తున్నారా? మంగమ్మ గారు, నేను సాంబార్లో ఉప్పు ఎక్కువ వేశాను, మీరు ఏదో ఒక మాయ చేసి ఆ ఉప్పు కొంచెం తగ్గించరా? ఇదేదో కొంచెం తింగరదానిలా ఉంది. కొంచెం హిప్నటైజ్ చేసి టిఫిన్ చేసేయచ్చు. చెయ్యగలరా లేదా చెప్పండి. చెయ్యలేకపోవడం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి అదే పని మీద ఉన్నాను. పాల బుగ్గల బంగారం, నువ్వు ఈ గంటనే చూస్తున్నావు. అవును, చూస్తున్నాను. నీ దొండపండు పెదాలతో నాకు ముద్దు పెడుతున్నావు. పెడతాను. లేట్ ఎందుకు? దగ్గరగారా, దగ్గరగారా. వచ్చేసాగా. నువ్వేంటి ఆ మధ్యలో ముద్దు దాన్ని పెట్టమంటే నువ్వు పెడతావేంటి? అవతలకెళ్ళు. వెళుతున్నా. నువ్వెక్కడికే? వెళుతున్నా అనుకుంటూ వెళ్తావు. నువ్వు వెళ్ళక్కర్లేదు, రా. వచ్చేసాగా. అరే నిన్ను కాదురా బాబు రమ్మంది. ఏంటయ్యా నాకే కర్మ. చి, 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 చి. Go back. Cancel. Freeze. Freeze. నువ్వు నాతో పట్రా. ఫ్రీజ్ అన్నావుగా. అన్నావు కదా బే. ఆ? బే చి, 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 నా కర్మరా ఇది. నువ్వెక్కడ దొరికావే? పదా నడు. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఏంటి మీరు ఇక్కడ డిస్కషన్ పెట్టారు? సాంబార్లో ఉప్పు తగ్గిందా? మగ్గు నీళ్ళు వేసాను, తగ్గింది. మీరు వెళ్ళండి. హలో, నేను చెప్పింది చెప్పినట్టే చేస్తావు కదా? ఎన్నిసార్లు చెప్తావురా? నేను రెడీగా ఉన్నాను కదా. నువ్వు అలా రొమాంటిక్ మూడ్ లోనే ఉండు, నేను అదే మూడ్ లో వస్తా. దగ్గరగారా. నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? అదేది? సార్, ఏదో 3 మాయలు 6 హిప్నటైజర్లు చేసుకొని బతికేవండి సార్. దయచేసి మీ జైలు ప్రపంచానికి నన్ను పరిచయం చేయకండి సార్. నేను క్షమించాలంటే నేను చెప్పిన పని చేయాలి. ఆవకాయ బద్దా సార్? నేను చేస్తున్నాను కదా సార్, నేను చేస్తున్నాను. ఐ విల్ డూ.